శిష్యుడు ఎవరు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలా శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు. ఆయన వెంట ఉన్న వారందరూ ఆయన శిష్యులు కాదు. ఎవరు ఆయన శిష్యులు? ఆయన వెంబడిస్తున్న వారందరూ ఆయన శిష్యులు కాదు. ఎవరు ఆయన శిష్యులు అంటే యేసు చెప్పిన మాటలే, నా వాక్యమందు ఎవరైతే నిలిచి సత్యమును గ్రహించి సత్యమందు ఎవరైతే నిలబడతారో వారు నా శిష్యులని మొట్టమొదటి చెప్పాడు. తర్వాత రెండవదిగా యేసయ్య ఎలాగ మనల్ని ప్రేమిస్తాడో మనము ఒకరినొకరు అలాగ ప్రేమిస్తే వారు నా శిష్యులను జ్ఞాపకం చేసుకున్నా. మనోనేత్రాలు వెలిగించబడినవారు, మనోనేత్రాలు వెలిగించబడినవారు నా శిష్యులను సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. తండ్రి దేవుడు ఎవరంటే వారికి తండ్రి కాదు, కానీ శిష్యులకు మాత్రమే తండ్రి. ఇష్టానుసారంగా లోకంలో జీవించి ఇక్కడికి వచ్చి తండ్రిని పిలిస్తే వారు నా శిష్యులు కాదు అన్న సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నా. పోయిన వారము మీరు బహుగా ఫలించాలి. ఎక్కడి నుండి ఫలించాలంటే నిజమైన ద్రాక్షావళినటువంటి క్రీస్తు ప్రభువులో మనం ఉంటూ మనం ఫలించినప్పుడు అప్పుడు నా శిష్యులు అన్న వాక్యాన్ని పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నా. క్రీస్తు యేసులో ఉంటూ ఎలాంటి ఫలాలు ఫలించాలి అంటే జీవా ఫలం ఫలించాలి, రక్షించబడిన ఆత్మలు అనే ఫలం ఫలించాలి, సంద అనే ఫలము ఫలించాలి, ఆత్మ ఫలములు అనే ఫలములు ఫలించాలి, వెలుగు ఫలములు అనే ఫలము ఫలించాలన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఈ దినము మరొక సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు నా శిష్యులు అంటే ఇంకొక లక్షణాన్ని చూపిస్తున్నాడండి. ఏమంటున్నాడంటే తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అనగా దీంట్లో ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశము, దేవుని ఉద్దేశం మనకు కనిపిస్తుందండి. ఈ లోకంలో మనము చాలాసార్లు దేవుని కంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తూ ఉంటాం. దేవుడి కంటే ఎక్కువ వేరే వాటికి స్థానం ఇస్తుంటాం. ఒక యవనస్తుడు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. క్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీవు లేఖనానుసారంగా నడుచుకోయ్యా అన్నాడు. అనగా ధర్మశాస్త్రం ఏం చెబుతుందో అలాగ నువ్వు నడుచుకోమన్నాడు. అప్పుడు ఆ యొక్క యవనస్తుడు అంటాడు, నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకుంటున్నాను, ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలన్నింటినీ నేను పాటిస్తున్నాను అని ఆ యవనస్తుడు చెప్తాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నీవు పరిపూర్ణుడగుటకు నీవు కోరినడలా నీవు పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అంటున్నాడు. అనగా నేను వాక్యానుసారంగా అనుసరించి నడుస్తున్నాను, ధర్మశాస్త్రం ప్రకారం నేను అనుసరించి నడుస్తున్నాను అన్నప్పుడు నువ్వు నన్ను వెంబడించాలంటే, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ధనవంతయు అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటాడు. ఆ ధనవంతుడు, ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుణ్ణి వెంబడించడానికి, క్రీస్తు ప్రభువును వెంబడించడానికి ఆ యవనస్తుడికి ఏమి అడ్డం వచ్చిందంటే, ఏమి విడిచిపెట్టలేకపోయాడంటే ధనమును విడిచిపెట్టలేకపోయాడండి. ధనముకు ఇచ్చిన ప్రాముఖ్యత క్రీస్తు ప్రభువుకి ఇవ్వలేకపోయినాడు. ఈ సత్యాన్ని గ్రహించి అందుకంటాడు, తన కలిగినంత విడిచిపెట్టని వాడు క్రీస్తు ప్రభువు కంటే నీకు ఎక్కువగా దేని మీదైనా నువ్వు ఆశ ఉండి దాన్ని విడిచిపెట్టలేక ఉన్నావేమో. ఈరోజు చాలామంది క్రీస్తు ప్రభువును వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక దాన్ని విడిచిపెట్టలేకపోవడం అండి. ఏదో ఒక దానికి బానిసవ్వడము, ఏదో ఒక దానిని అతిగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం. ఈ యవనస్తుడు ఆస్తిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు, డబ్బును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. అందుకే క్రీస్తు ప్రభువును వెంబడించలేకపోయినాడు, ధనమును విడిచిపెట్టలేకపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, అనగా
క్రీస్తు యొక్క ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, నువ్వు ధనమును విడిచిపెట్టలేకపోతే, క్రీస్తు ప్రభు కన్నా ధనమును ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే, ఈరోజు చాలామంది గమనించినట్లయితే డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వలేకపోతున్నారు. డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యత, అలాంటి వారు దేవుని శిష్యులు కానేరరు అంటున్నారండి. ముందు దేవుడా డబ్బా, డబ్బే అన్నామనుకోండి నా శిష్యుడు కానేరు. అనగా ఈనాడు చాలామంది జీవితాలు గమనించినట్లయితే, నీకు లోకం కావాలా, దేవుడు కావాలా, ధనము కావాలా, దేవుడు కావాలా, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు కానీ ధనాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అలాంటి వారు నా శిష్యుడు కాలేరు. ఆరాధనకు రావడానికి ఆరాధన ప్రాముఖ్యమా, డబ్బు ప్రాముఖ్యమా? రెండిట్లో ఏది? నువ్వు ధనాన్ని విడిచిపెట్టలేకపోతే, దేవుడు మరీ అంత కఠినాత్ముడు కాదండి. మనం జీవించడానికి 6 రోజులు మనకు సమయం ఇచ్చాడు. 6 రోజులు మనకు కష్టపడడానికి శక్తినిచ్చాడు. 6 రోజులు సమృద్ధిగా మనం సంపాదించుకొని మన కుటుంబాన్ని మనం పోషించుకోవడానికి దేవుడు సమయాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చాడు. ప్రభు దినము ఆయనకి ఇవ్వమని కోరాడు దేవుడు. ఆ ప్రభు దినములో కూడా నీకు డబ్బా దేవుడా అంటే, డబ్బును ప్రేమించేవారు నా శిష్యుడు కానేరు అంటున్నాడండి. నిజంగా మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఈరోజు అనేక మంది ఆదివారం వెళ్తే ఒక కూలి వస్తుంది అనుకుంటున్నారు. దేవుని సన్నిధిని వదిలేస్తున్నారు. ఒక సహోదరుడు ఆదివారం ఆరాధనకు రమ్మంటే ఇంట్లో డబ్బు ఉన్నాయ్యా రాలేను అనక, ఆరాధనకు రాలేకపోవడానికి ఆటంకం ఏంటంటే ధనము. ఆ ధనం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి దేవునికి తర్వాత స్థానం ఇచ్చేవారండి. క్రైస్తవులుగా మనము ఆయన శిష్యులుగా ఉండాలంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలండి. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. అది ఏదైనా సరే, ఆదివారం మాత్రమే కాదు, ప్రభువుకి సమయం ఇవ్వాల్సి వస్తే అది ఏదైనా సరే ప్రభువుని నువ్వు గణపరచగలిగితే, ప్రభువు కొరకు దాన్ని విడిచిపెట్టగలిగితే నీవు ఆయన శిష్యుడు అవుతావు. ఎవరంటే వారు ఆయన శిష్యులు కాదండి. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారంటే వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. అది పని కావచ్చు, డబ్బు కావచ్చు, లేదైనా పాపం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా వాక్యం మీద నిలిచిండకపోతే నా శిష్యులు కాదు, నాలో ఉండి మీరు ఫలించకపోతే నా శిష్యులు కాదు, మీ మనోనేత్రాలు వివరించబడకపోతే నా శిష్యులు కాదు, క్రీస్తు ప్రభువు ప్రేమించినట్లుగా మీరు మీ సహోదరుల మీద మీ ప్రేమను చూపించకపోతే నా శిష్యులు కాదు. బయటంతా అపవాదికి పిల్లలుగా ఉండి ఆదివారం వచ్చే తండ్రి అని, పరలోకపు తండ్రిని తండ్రి అని పిలిస్తే అలాంటి వారు నా శిష్యులకు, వారికి నేను తండ్రిని కాదంటున్నాడు. నా కొరకు దేనినైనా విడిచిపెట్టని వాడు. శిష్యులు వెంటనే విడిచిపెట్టి వచ్చారండి. నన్ను వెంబడించమంటే వలలు విడిచిపెట్టారు. నన్ను వెంబడించమంటే విస్తారమైన చేపల రాశిని విడిచిపెట్టారు. తమకున్న ఆస్తి అంతా అవేండి, వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసును అనుసరించడానికి, క్రీస్తు యేసునందు ఉండడానికి తనకు ఏవేవి లాభకరమో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఏం చేసుకున్నాడంటమ్మా? నష్టముగా ఎంచుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చక్కని మాట అక్కడ మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తు యేసును వెంబడించుటలో తనకు లాభకరమైన వాటిని కూడా విడిచిపెట్టి నష్టమైనా సరే విడిచిపెడుతున్నాడండి.
నష్టమైన తనకు లాభం వచ్చేటివి, ఈరోజు వెళ్తే చాలా లాభం వస్తుంది, అయినా దానిని విడిచిపెడుతున్నాడు. నాకు ఏమేమి లాభం అనుకున్నామో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తునందు ఉన్నటువంటి శ్రేష్టమైన జ్ఞానము కొరకు తనకు లాభంగా ఉన్న వాటన్నిటిని కూడా నష్టంగా ఎంచుకుంటున్నాడు అంటండి. అది శిష్యుని లక్షణం. శిష్యుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. క్రీస్తును వదిలేసేవాడు కాదు, లాభము కొరకు క్రీస్తును అమ్మివేసేవాడు కాదు శిష్యుడు అండి. క్రీస్తుని విడిచిపెట్టేవాడు కాదు శిష్యుడు. పెళ్ళుందంటే క్రీస్తుని విడిచిపెడతాం, పని ఉందంటే క్రీస్తుని విడిచిపెడతాం, ఇంకొకటి అంటే క్రీస్తుని విడిచిపెడతాం, ఏదైనా లాభం వస్తుందంటే క్రీస్తుని విడిచిపెడతాం. ప్రజలు బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు తనకు లాభకరమైనవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము ఆయన నష్టముగా ఎంచుకున్నాడంటే అండి. తర్వాత సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంటతో సమానంగా ఎంచుకుంటూ పౌలుకున్నటువంటి శ్రేష్టమైన లక్షణాలండి. ఎంత జ్ఞానవంతుడు! గమనేలు దగ్గర విద్యను అభ్యసించిన వాడు, ధర్మశాస్త్రంలో పండితుడు. అలాంటివన్నిటిని కూడా సన్హద్రి సభ సభ్యుడు, అన్నిటిని కూడా విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుకుని క్రీస్తు యేసుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యుని లక్షణము అక్కడ శ్రేష్టంగా మనకు కనిపిస్తుందండి. కీర్తనల గ్రంథము చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 73వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 73వ అధ్యాయం, భక్తుడు ఎంత చక్కగా ఆ మాట అంటున్నాడండి. ఆ భక్తుడు ఎంత చక్కగా 73వ అధ్యాయము 25వ వచనములో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోని ఏది నాకు అక్కర్లేదు. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనగా నీ కొరకు దేన్నైనా నేను విడిచిపెడతాను, నీ కొరకు దేన్నైనా విడిచిపెడతాను. ఎంత గొప్ప దేవుని యొక్క దైవ సేవకుని యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని గమనించినట్టు, ఆలోచనను గమనించినట్లయితే, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, లోకమందు నిన్ను తప్ప నాకు ఎవరు అక్కర్లేదు, నీ కొరకు నేను దేన్నైనా విడిచిపెట్టగలను. చూడండి, ఇంకా 27వ వచనంలో గమనిస్తే, నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. ఇంకా 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, అనగా నా శరీరము హృదయము క్షీణించిపోయినను, లోకమందు నేను విడిచిపెట్టను. నీవు తప్ప నాకు ఎవరున్నారు? బిడ్డలారా, కాబట్టి దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టేవారు, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించని వారు ఆయన శిష్యులండి. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు. 100 రూపాయలు ఉంటుంది ఒక జేబులో, ఒక జేబులో 10 రూపాయలు ఉంటుంది. దేవుని కొరకు ఏది ఇవ్వాలి? చందా పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ 10 సంఘర్షణ స్టార్ట్ అవుతుందండి. 100 రూపాయలు వస్తే చికెన్ వస్తుంది, సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. కానుక సంచి మన దగ్గరికి రాబోయే లోపల నిజంగా దేన్ని నువ్వు విడిచిపెట్టగలవో. చాలా విషయాలు ఇదే, దేవుని సన్నిధా లేకపోతే లోకమా. ఈరోజు చాలాసార్లు మనకు ఇదే సంఘర్షణ జరుగుతుందండి. ఆయన శిష్యుడు అవుతే దాన్ని విడిచి ఆయన వెంబడిస్తారు. పౌలు విడిచిపెట్టాడు, అపోస్తలులు విడిచిపెట్టారు, ప్రభు కొరకు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారండి. మోషే ఫరో కుమారుడిగా ఉండే గొప్ప భాగ్యాన్ని మోషే విడిచిపెట్టాడండి దేవుని పని కొరకు. అందుకే మోషే అంటే దేవునికి ఎంత ఇష్టము.
క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని కుమారుడు దేవునితో సమానంగా ఉండే స్థితి, ఎల్లప్పుడూ కూడా సింహాసనం మీద ఆసురైన వాడు, అలాంటి వాడు ఆ గొప్ప స్థితిని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తునిగా చేసుకున్నాడు. విడిచిపెట్టాడు దేవుని చిత్తం కొరకు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కొరకు సమస్తమును విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి నీ నా జీవితంలో దేవుడు మరొకటి అన్నప్పుడు, దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలిగినప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయండి. చాలామంది లోకాన్ని విడిచిపెట్టిన లోకం వారిలో ఉంటుంది. లోకాన్ని విడిచిపెడతారు, క్రైస్తవులు అవుతారు. అయితే లోక ఆశలు వారి నుంచి వెళ్ళవండి, విడిచిపెట్టలేరు. దేవుని కొరకు వాటిని విడిచిపెట్టలేరు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా లోక ఆచారాలు విడిచిపెట్టలేరు. క్రైస్తవులే కానీ అన్ని ఆచారాలు చేస్తూ ఉంటారు. విడిచిపెట్టలేని స్థితి. ఎలా మనం ఆయన శిష్యులు అవుతాం? ఎలా క్రైస్తవులు అవుతాం? మనం ప్రభు కొరకు వాటిని విడిచిపెట్టలేని నీవు నేను ఎలా క్రైస్తవులు అవుతాం? విడిచిపెట్టగలిగినప్పుడే ఆయన శిష్యులండి. లోకం విడిచిపెట్టం, లోకంలో ఉన్న ఆచారం విడిచిపెట్టం, లోకంలో ఉన్నటువంటి ఇష్టాలను విడిచిపెట్టం. కానీ ఆయన శిష్యులుగా మనం పిలువబడాలనుకుంటాం. అలా ఉంటే ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వస్తూ కాకులిస్తూ ఆయన అనుసరిస్తున్న అభిమానం మాత్రమే అవుతావు, కానీ ఆయన శిష్యులు కాలేదు. ఆయన శిష్యులకే పరలోకంలో స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. శిష్యులకే పరలోకంలో స్థలాలను ఆయన సిద్ధపరిచాడండి. ఎవరంటే వారికి కాదు, ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుని నిమిత్తము సమస్తను విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడించగలుగుతావో, లోకమున ఆచారాలను విడిచిపెట్టగలుగుతావో, క్రీస్తు నిమిత్తము సమస్తమును పెంటగా ఎప్పుడైతే ఎంచుకోగలుగుతావో, నీ ధనము కంటే, నీ యొక్క గొప్ప అనేకమైన వాటికంటే, హోదాల కంటే దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, వాటిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడి దేవుణ్ణి అనుసరిస్తావో, అలాంటి మనసు కలిగిన వారు దేవుని శిష్యులండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన శిష్యులు కావాలంటే ఆయన వెంబడించే వారుగా ఉండాలి. ఆయన కొరకు దేన్నైనా విడిచిపెట్టగలిగి ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచిన వారిలో ఐగుప్తు పోలేదు. లోతు భార్య సొదొమ గొమ్మొరని విడిచిన ఆమెలో ఉన్నటువంటి సొదొమ గొమ్మొర పోలేదు. ఈరోజు అనేక మంది లోకాన్ని విడిచి దేవుళ్ళకి వచ్చినప్పటికీ లోకం వారిలో నుంచి పోవటం లేదు. అది విడిచిపెట్టినప్పుడే నీవు శిష్యులు అవుతావు అన్న సత్యాన్ని దేవుడు మనందరికీ కూడా వాక్యం ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక సమస్తమును విడిచి ఆయన్ని వెంబడించేవారు. అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నా, తండ్రి కంటే, అక్క చెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు అంటాడు. అనగా దాంట్లో నిజంగా దేవునికి స్వార్థం అనుకుంటారు, కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది నేర్చుకున్నా. రెండోదిగా మన కలిగినదంతా కూడా విడిచిపెట్టగలిగినప్పుడే, నీకున్నది విడిచిపెట్టగా ఆయన అనుసరించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడే ఆయన శిష్యుడితో అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 8వదిగా గమనించినట్లయితే లూకాసు వార్త 14వ అధ్యాయం. మనందరికి తెలిసిన మాటనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం. దయచేసి అందరూ చూద్దాం. 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను నా సిలువ నెత్తుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని ఎడల. చాలా క్లియర్గా పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తు ప్రభు అన్న మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. తన సిలువనెత్తుకొని, తన సిలువను మోసుకొని నన్ను వెంబడించిన వారు క్రైస్తవ జీవితంలో క్రీస్తును అనుసరించాలి అంటే, క్రీస్తుని వెంబడించాలంటే, క్రీస్తు యొక్క శిష్యుడిగా మనం ఉండాలంటే, క్రైస్తవులుగా మనం ఉండాలంటే సిలువ అనగా శ్రమలండి. శ్రమలు మోసుకుని
ఆయన్ను అనగా శ్రమలు సహిస్తూ ఆయన వెంబడించాలి. చాలామంది భయపడతారు క్రీస్తును అనుసరించాలంటే శ్రమలు శ్రమలు శ్రమలని. అయితే దేవుడు చాలా స్పష్టంగా కింది మాటల్లో మనకు జ్ఞాపకం చేస్తాడు. అయితే శ్రమలు ఉంటాయి. శ్రమలు చూచి చాలామంది క్రీస్తు యేసును అనుసరించి నడవడం మానేస్తారు. అయితే శ్రమలు సిలువ, ఆ సిలువ మోసుకొని మనము ఆయన్ని వెంబడిస్తే, చూడండి 2 తిమోతి రాసిన పత్రికలో కూడా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము, 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. యేసుక్రీస్తునందు భక్తితో, మంచి భక్తితో బ్రతుకు వారందరూ హింస పొందుదురు. శ్రమలు ఉంటాయి. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలను మనము సహిస్తూ దేవుని వెంబడించాలండి. ఈరోజు దేవుని వెంబడించేవారు దేనికోసము వెంబడిస్తున్నామంటే, శ్రమలు వస్తాయంటే ఎవరు వెంబడించరండి. ప్రభువు నమ్ముకో, నీకు ఆరోగ్యం బాగవుతుందంటే వెంబడిస్తాం. ప్రభు నమ్ముకో, నువ్వు కోర్టులో గెలుస్తావంటే వెంబడిస్తాం. లేకపోతే నీకు లాభసాటిగా ఉంటుందంటే అనేక మంది ఈరోజు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నారంటే, అయ్యో అనేక లాభాల కొరకు. అయితే అలాంటి వారు నా శిష్యులు కాదంటాడండి. శ్రమలు సహిస్తూ నన్ను ఎవరైతే వెంబడిస్తారో, లాభాల కొరకు కాదు, శ్రమల కొరకు. అపోస్తలులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతకుముందు నేను జ్ఞాపకం చేశాను, ఈ బోధను మనందరికీ దేవుడు జగత్తు పునాది ఏర్పడకునిపే నియమించిన ఈ బోధను అపోస్తలకే దేవుడు ఎందుకు ఇచ్చాడు, అపోస్తల ద్వారా అనగా అపోస్తలకు ఇవ్వవలసిన అవసరం ఏందన్నప్పుడు చాలా సంగతులు జ్ఞాపకం చేసుకున్నామండి. అపోస్తలులు క్రీస్తు ప్రభువుని వెంబడించారు. అయ్యో ఘనత ఉంటుందని, లేకపోతే రకరకాలు ఉంటుందని, రకరకాల లాభాలు ఉంటాయని ఆయన వెంబడించలేదండి. వారు ఎలా వెంబడించారంటే, అపోస్తుల కార్యములు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం, దయచేసి అందరు తీద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున, గమనించండి, క్రీస్తు యేసు నామము ప్రకటించటంలో దేనికి పాత్రలని అనుకుంటున్నారండి మీరు? దేనికి పాత్రలు, దేనికి సిద్ధపడుతున్నారు? అవమానం జరుగుతుందంటే ఎవరు వెళ్ళరండి. అక్కడ నీకు గౌరవము ఘనత ఉందంటే ముందుంటాం మనం. గౌరవము ఘనత ఉందంటే ముందుంటాం. దేవుని వెంబడించటంలో, దేవుని సువార్తను ప్రకటించటంలో, దేవుని రక్షణకు సువార్తను అనేకులకు అందించటంలో అవమానము జరుగుతుందని, మేము అవమానపు పాత్రులమని వారు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండివి. అవమానము జరుగుతుందని తెలిసిన, ఈరోజు అవమానం జరుగుతుందంటే ఏ దైవ సేవకుడు నీ ఇంటికి వస్తాడండి? ఏ దైవ సేవకుడు పలాని గ్రామాలకు వెళ్తారు? ఈరోజు దైవ సేవకులు అనుభవించే లగ్జరీని ఎవరు అనుభవించట్లేదండి. అనగా ఈ లోకంలో దైవ సేవకులు అనిపడేవారు, వారు ప్రయాణించే కార్లు లగ్జరీగా ఉంటాయి, వారు ఉండే ఇల్లులు లగ్జరీగా ఉంటాయి, వారు తినే ఆహారము అయ్యో ఎంత లగ్జరీ, ఘనత ఘనత ఘనత. అయితే అపోస్తలుడు ఘనత కొరకు క్రీస్తు ప్రభువుని వెంబడించలేదండి. అందుకే ఆయన శిష్యులు వారు అవమానానికి పాత్రని ఎంచి
దెబ్బలు కొడతారని తెలిసి, ప్రాణం తీస్తారని తెలిసి, ఆహారము ఉండదని తెలిసి, వస్త్రాలు సరిగా ఉండవని తెలిసి, వాళ్ళు శ్రమలు అనుభవిస్తూ, ఆకలితో అలమటిస్తూ, దెబ్బలు తింటూ క్రీస్తు ప్రభువును వెంబడించారండి. దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలులందరూ కూడా ఆయన శిష్యులు అంటారు. దేవుని బిడ్డలారా, అనగా అవమానములకు పాత్రని తెలిసిన సంతోషిస్తూ క్రీస్తును వెంబడించారు. కనుక అలాగా తన సిలువనెత్తుకొని వెంబడిస్తాలి. కొన్ని శ్రమలు వస్తేనే చాలామంది భయపడిపోయి క్రీస్తు ప్రభువును వదిలేసేవారు ఆయన శిష్యులు ఎలా అవుతారు? కొన్ని కష్టాలు వస్తేనే దేవుడిని విడిచిపెట్టేవారని శిష్యులు ఎలా అవుతారు? కొన్ని బాధలు వస్తేనే విడిచిపెడతాం. కొంతమంది అంటారు యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన సెలవును ఎత్తుకున్నాడు, ఆ శ్రమలు అనుభవించాడు, మనం ఏడయ్యా అంటారు. దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించేవారు, ఆయన అనుసరించేవారు. ఆయన తన సిలువను ఎత్తుకుని అవమానములకు పాత్రమని ఎంచి సంతోషిస్తూ వెంబడించారు. దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆయన వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని. అయితే బైబిల్లో చాలాసార్లు మనకు కనిపిస్తున్నది, అది నేను సమయాన్ని వృధా చేయను, అనగా శరీరం అన్న తర్వాత ఖచ్చితంగా మూలుగుంటుంది, శ్రమలు ఉంటాయి, భక్తి పనులకు ఉంటాయి, భక్తి పనులకు ఉంటాయి. మన శరీరంలో అంతకాలం మూలుగు తప్పదు, కొన్ని శ్రమలు ఉంటాయి. అయితే శ్రమలు దేవుడు ఒక్కోసారి శ్రమలందుకు వస్తాయి మనం గ్రహించాలండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వెంబడిస్తుంటాము, మన సెలవును ఎత్తుకోవాలి. ఆ సెలవును ఎత్తుకోవడానికి ఆ శ్రమలు ఎందుకు వస్తాయి? ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన సెలవును ఎత్తుకొని అవలేలగా ఆయన వెంబడించగలం. ఆయన అంటాడు, నా కాడి సులువుగా ఉంటుంది అంటాడు. నా కాడి సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రమలు ఆ శ్రమల యొక్క రహస్యాన్ని మనం తెలుసుకుంటే మనం సంతోషంగా సిలువనెత్తుకొని మనం వెంబడించవచ్చండి. ఆ శ్రమను చూసి భయపడం, ఆ శ్రమలను చూచి ప్రభువును వెంబడించడం మానవండి. ముందు శ్రమలు ఎందుకు వస్తాయి మనకు జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుని మహిమ కొరకు వస్తాయి. ఒకసారి శ్రమలు, నా జీవితంలో ఒకసారి శ్రమలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, అనారోగ్యం వస్తుందేమో. అది ఎందుకు వచ్చింది? క్రైస్తవులుగా మనం ఎందుకంటే దాన్ని ఎత్తుకొని మనం నడవాలి, ప్రభుని వెంబడించాలి. ఆ శ్రమను అనుభవిస్తూ సహిస్తూ మనం వెంబడించాలి. అయితే ఆ శ్రమ ఎందుకు వచ్చింది? యోహాను సువార్త 11వ అధ్యాయం, అక్కడ మార్తా, మరియా, లాజరు ఉన్నాడండి. ఆ కుటుంబంలో క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆ గృహానికి వెళ్ళేవాడు, బేతనియా గ్రామానికి. వారి కుటుంబంతో ఎంతో సన్నిహితుడిగా ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. జబ్బు చేసింది తమ్ముడు లాజరుకి, రోగి అయ్యాడు. నిజంగా ఎన్ని రోజులు ఆ రోగంతో బాధపడ్డాడో మనకు తెలియదు, ఎన్ని రోజులు ఆ యొక్క అనారోగ్యంతో వేదన పడ్డాడో తెలియదు. అయితే ఆ రోగముతో ఆ యొక్క లాజరు చనిపోయినాడండి. ఎప్పుడో క్రీస్తు ప్రభు ఉన్న ఇల్లు అది, ఎప్పుడో దేవుని వాక్యం వినిపించబడుతున్న ఇల్లు అది, క్రీస్తు ప్రభుకు స్థానం ఇచ్చిన ఇల్లు అది. ఆ క్రీస్తు ప్రభుకు స్థానం ఇచ్చిన ఇంట్లో రోగమా? క్రీస్తు ప్రభు వాక్యము వినబడే ఇంట్లో రోగమా, మరణమా? అందరికీ అంత ఆశ్చర్యం ఉంటుందండి. వీళ్ళు ఎప్పుడు వేసే ఉంటాడు వీళ్ళింట్లో రోగం ఏందిరా బాబు, ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళింట్లో శ్రమ ఏంటి, ఎప్పుడు గుడికి వెళ్తుంటారు, వీళ్ళకేంది శ్రమలు. ప్రతి బిడ్డలారా, అనగా అందరూ ఆలోచించే విధంగా అండి. ఈరోజు శ్రమలు వస్తే అందరి ఆలోచనలు అలాగే ఉంటాయి. అలాగే బేతనియా గ్రామంలో ఆలోచన ఉన్నప్పుడు యేసయ్య ఆ మాట అంటున్నాడండి. చూడండి 11వ అధ్యాయం 3వ వచనంలో, అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని
ఆయన వద్దకు వర్తమానము అనగా మార్తా మరియలు తమ్ముడు గురించి, రోగము గురించి ప్రభువుకు వర్తమానం చెప్పాడు. అప్పుడు యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పాను. ఎందుకు ఆ రోగం వచ్చిందంటాము? ఎందుకు వచ్చిందంట? దేవుని కుమారుడు మహిమపరచబడ్డానికి దేవుని క్రియలు అక్కడ కనిపించాలి. దేవుని యొక్క గృహంలో, దేవుణ్ణి ఆరాధించే వారి గృహంలో ఎందుకు ఈ శ్రమలు? కాబట్టి ఆ శ్రమ వచ్చిందనుకో, ఒకసారి ఎందుకు ఈ శ్రమ వచ్చింది మనం ఆలోచన చేయాలి. భయపడకూడదండి శ్రమ చూస్తే. అయ్యో నేను భరించలేను అనుకోకూడదు. నీ గృహంలో రోగం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, లేదా బాధలు వచ్చాయి, నువ్వు ఎప్పుడు దేవుని సందులో ఉంటావు, నమ్మకంగా ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. అయ్యో నువ్వు చాలా దేవుని యందు భక్తులు కలిగి విశ్వాసంతో వాక్యానుసారంగా నడుస్తావు. నీ కుటుంబంలో రోగం వచ్చింది, శ్రమ వచ్చింది, ఎందుకు భయపడతా? అరే ఇది ఎందుకు వచ్చింది? నేను ఇంత బాగా రైట్గా ఉన్నాను, ఒకవేళ దేవుని మహిమార్థం వచ్చిందేమో. ఖచ్చితంగా శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుని నామ మహిమార్థము శ్రమ రావడానికి ఆస్కారం ఉంది. మనసులో పెట్టుకోండి. శ్రమలు సిలువను ఎత్తుకొని మనం వెంబడించాలి. సిలువ మోస్తూ ప్రభువుని మనం వెంబడించాలి. శ్రమలు సిలువ అలా వెంబడించకపోతే నాకు పాత్రలు కాదంటాడు క్రీస్తు ప్రభు. నువ్వు వెంబడించాలంటే ఆ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. శ్రమ చూసి భయపడి అందరిలాగా నువ్వు మాట్లాడకూడదు, అందరిలాగా నిరుత్సాహపడకూడదు. నీ కుటుంబంలో శ్రమ వచ్చిందా? చాలా రోజుల నుంచి శ్రమ ఉందా? ఇంకా ఉందా శ్రమ? చూడండి ఇంకొక మాట, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఆయన అనగా క్రీస్తు ప్రభు మార్గమున పోచుండగా పుట్టు గుడ్డివాడు ఒక మనుషుడు కనపడెను. పుట్టుక నుంచి అతను ఎవరంటమ్మా? గుడ్డివాడు. ఆ శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా వీరి కన్నవారా అని ఆయన అడగగా యేసయ్య సమాధానం చెప్తున్నాడు, వీడి కన్నవాడేను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా వచ్చాడు. దాదాపు 40 సంవత్సరాల వయసు అండి. అనగా పుట్టుక నుంచి 40 సంవత్సరాల అంధుడిగా ఉన్నాడంటే ఎంత బాధపడి ఉంటాడు. అంధత్వంతో ఎన్ని శ్రేష్టను వాటిని పోగొట్టుకుని ఉంటాడు. అందరూ అంటాడు, వీడికి ఏ పాపము చేశాడు, గుడ్డివాడుగా పుట్టాడు, వీడి చేశాడు, తల్లిదండ్రులు పాపం చేశారా? ఇలాంటి దుస్థితి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నిజంగా వాడు 40 సంవత్సరాల వరకు శ్రమ శ్రమ శ్రమ. ఎందుకు ఆ అన్ని సంవత్సరాల శ్రమ వాడికి ఉందండి బైబిల్ చెప్తుందంటే, దేవుడు క్రియలు జరగడానికి, దేవుని నామం మహిమపరచబడడానికి. కాబట్టి రోగం వస్తుంది. సిలువ గ్యారంటీ క్రైస్తవులు కూడా. ఆ సిలువ ఎందుకు వచ్చింది? ఆ శ్రమ ఎందుకు వచ్చింది? ఒకసారి మనం పరీక్షించుకోవాలండి. అనగా శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుని మహిమార్థం వస్తాయి అన్నటువంటి ఆలోచన అనే సంగతి మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అండి శ్రమలు ఎందుకు వస్తాయంటే ఆలోచన. శ్రమలు వస్తే నిజంగా మా కుటుంబంలో శ్రమ వస్తే నేను భయపడను, దిగులు పడను, నిరుత్సాహపడను. ఎందుకంటే ఆ శ్రమలు ఎందుకు వస్తాయో నాకు తెలుసు. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏమి చేయాలో నాకు తెలుసు. వాక్యం నాకు నేర్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, శ్రమలు ఎందుకు వస్తాయి, ఆ వచ్చిన శ్రమలప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకోవాలండి. ఆ తెలుసుకున్నప్పుడు ఆయన సెలవుని ఎత్తుకొని మనం వెంబడించగలం, ఆయన శిష్యులుగా ఉండగలం, క్రైస్తవులుగా ఉండగలం. అది తెలుసుకోలేకపోతే 1 సంవత్సరము మనం నిరీక్షిస్తాం. ఈ శ్రమ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నిరీక్షిస్తాం, 3 సంవత్సరాలు అనుభవిస్తాం, 4 సంవత్సరాలు ఇంద్రాబాబు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిని తీసుకున్నాను, ప్రభులో ఉంటున్నాను, ఇంకా నాకింది శ్రమ. 40 సంవత్సరాలు వాడు దేవుని క్రియ మహిమ గల కార్యం జరగడానికి 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడండి. ప్రియమైన బిడ్డ, దేవుని కార్యం జరగడానికి అబ్రహాము 100 సంవత్సరాల వరకు నిరీక్షించాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి నువ్వు రైట్గా ఉంటే భయపడాల్సిన పనే లేదంటే శ్రమను చూచి.
రోగాన్ని చూచి, ఆర్థిక ఇబ్బందులు చూచి, అయ్యో నీ స్థితిని చూచి, నీకు ఏదైతే మేలు జరగట్లేదో ఆ స్థితిని చూచి నీవు భయపడాల్సిన పనే లేదు. అది ఎందుకు వచ్చిందో నువ్వు తెలుసుకుంటే. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుని నామ మహిమార్థము, దేవుని నామం మహిమపరచబడ్డానికి శ్రమలు రావచ్చు, రోగాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు. కాబట్టి మనం రైట్గా దేవుని బిడ్డలుగా ఉండాలండి. కాబట్టి దేవుని మహిమాలు రావు. రెండవదిగా శ్రమలు ఎందుకు వస్తాయి అంటే లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం అందరికి తెలిసిన మాట, మనందరికి చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. 17 నుంచి మనకు ఒక వృత్తాంతం అక్కడ కనిపిస్తుందండి. క్రీస్తు ప్రభు గ్రామానికి వచ్చినప్పుడు ఒక పక్షవాయు గలవాణిని క్రీస్తు ప్రభు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. జనులు గుంపులుగా ఉండడం బట్టి ఆ ఇంట్లో ఆ పక్షవాయు గలవాణిని ఇంటి పైకప్పు తీసి మంచం కట్టి ఆ పక్షవాయు గలవాణిని యేసయ్య దగ్గరికి వారు దించుతారు. అప్పుడు యేసయ్య వెంటనే ఎంతోమంది స్వస్థపరిచినటువంటి వాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు, అక్కడ ఆ మనుషుడితో ఏమంటున్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడిన. మొట్టమొదటిగా స్వస్థపరచలేదండి. అనగా ఆ రోగానికి కారణము, ఆ పక్షవాతానికి కారణము, ఆ శ్రమకు కారణము, ఆ కారణం ఏంటంటే వాడి పాపములు. వాడి పాపం ఏం చేసిందంటే వాడికి శ్రమలు తీసుకొచ్చింది. చేసిన పాపానికి ఫలితము శ్రమ. శ్రమలు ఎందుకు వస్తాయంటే పాపం చేస్తే వస్తాయండి, గ్యారెంటీగా. పాపం చేస్తే గ్యారెంటీ శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలు కానీ, దేవుని బిడ్డలు కానివారు కానీ, భక్తులు కానీ, భక్తులు కానివారు కానీ. భక్తులకి మరి ముఖ్యంగా దేవుని బిడ్డలకు దేవుడు జ్ఞాపకం చేస్తే పాపం చేస్తే గ్యారెంటీగా శ్రమలు వస్తాయి. వీడికి పాపం చేశాడు కాబట్టి పక్షవాతంతో బాధపడుతున్నాడు. పాపం చేసి పక్షవాతాన్ని తెచ్చుకున్నాడు, రోగాన్ని తెచ్చుకున్నాడు, శ్రమను తెచ్చుకున్నాడు, బాధను తెచ్చుకున్నాడు. కనుకనే క్రీస్తును మొట్టమొదటిగా పాపాలు క్షమించి తర్వాత వాడిని బాగు చేశాడు. అనగా పాపము ద్వారా శ్రమలు వస్తాయి. మొట్టమొదటి జ్ఞాపకం చేస్తూ శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుని నామం మహిమార్థం వస్తాయి. అది మనం తెలుసుకోవాలి. రెండోదిగా శ్రమలు ఎందుకు వస్తాయంటే పాపం చేస్తే శ్రమలు వస్తాయి, గ్యారెంటీ అండి. మీకు అనారోగ్యం వచ్చిందంటే, చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఒకవేళ చేసిన పాప ఫలితమేమో, పాపం చేస్తాం కదా, ఆ ఫలితమేమో అనారోగ్యం అండి. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఆ పక్షవాయు గలవాడు పక్షవాతంతో బాధపడుతున్నాడంటే కారణం ఏంటంటే అనగా పాపము. కాబట్టి పాపం వల్ల జీతము మరణం అంటాడు, ఆత్మీయ మరణము. ఈరోజు అనేక మంది పాపము ద్వారా, పాపము ఒక క్యాన్సర్ లాంటిదని జ్ఞాపకం చేస్తుంది. దాన్ని తీసివేయకపోతే మనిషి అంతటినీ చంపేస్తుంది. కాబట్టి ఆ పాపం వలన ఈరోజు అనేక మంది రోగగ్రస్తులు అవుతున్నారంటే కారణం ఏంటంటే, అనేక మంది క్యాన్సర్కి గురవుతున్నారు కారణం ఏంటంటే వారి పాపము. అనేక మంది జీవితాల్లో ఎయిడ్స్ గురి అవుతున్నారంటే కారణం వారి పాపము. రకరకాల వ్యాధులు వస్తున్నాయంటే విచారసమైన పాపము. కాబట్టి ఆ పాపం వలన ఏం చేస్తారంటే వారు రోగాన్ని తెచ్చుకొని ఆ నెపం ఎవరి మీద మోపుతారంటే దేవుని మీద మోపుతారు. ఎందుకు నాకు ఈ కష్టాలు తెచ్చాడంట, ఎందుకు నాకు శ్రమలు వచ్చాయంట. అలాగే ఎందుకు ఈ శ్రమలు నాకు వచ్చాయి, దేవుడు ఎందుకు నాకు పెట్టాడు. ముందు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఈ శ్రమ రావడానికి కారణం ఏంటి, ఓసారి పరీక్షించుకోవాలి. ఈ శ్రమ రావడానికి కారణం ఏంటి, ఈ రోగం రావడానికి కారణం ఏంటి. నువ్వు పాపం చేయలేదా, దేవుని స్తోత్రం, నేను ధైర్యంగా ఉండు, దేవుని నామమాడదాం, ఆ యొక్క దేవుని మహిమార్థం. ఆ శ్రమ వచ్చిందని, ఆ రోగం వచ్చిందని, లేదా ఆ శ్రమ వచ్చిందని నువ్వు పాపం చేసావా, ఖచ్చితంగా ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ శ్రమ నిన్ను విడిచిపెడుతుందంటే వదిలిపెట్టాలి. కాబట్టి శ్రమకు కారణం ఏంటంటే పాపము శ్రమకు కారణం.
ఆ సత్యాన్ని జ్ఞాపకం, ఇంకా రోగాలకు కారణము చాలా సంగతులు ఉన్నాయి, కొన్ని మాత్రం మీతో జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం ప్రతిరోజు చదువుతుంటాం, ప్రతి ఆదివారం 11వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇరవై వచ్చిన చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోలేను. ప్రభు బల దగ్గర ఉన్నప్పుడు, ప్రభువుతో కలిసి బలలో మనం పాల్గొనుకుంటున్నప్పుడు, కాబట్టి ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోలేను. అలాగూ చేసి ఆ రొట్టెనెత్తి ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిరిగి త్రాగువాడు తనకు శిక్షావిధి కలబెటికే కానీ తిరిగి త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులనై. ఎందుకు నీకు రోగము బలహీనత అంటే, దేవుని యొక్క ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి బలలో మనం పాల్గొను పొందేటప్పుడు వివేచించకుండా, పరీక్షించుకోకుండా, అవిధేయతగా ఎప్పుడైతే మనం ప్రవర్తించి దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తామో, అందుకే కదా నువ్వు బలహీనులు అవుతావు, రోగం వస్తుంది. అనగా వివేచించకుండా, పరీక్షించుకోకుండా అనేక మంది తినుతా. ఈ కొరింథీ సంఘంలో కూడా అలాగే ఉన్నాయి. వారిలో ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, కలహాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, సంఘంలో గ్రూపిజం ఉంది. ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చేయి పెడతా ఉన్నారు. అందుకే కదా రోగాలు వస్తున్నాయి. అంటే అన్నీ పెట్టుకొని ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే బలలో మనము చేయి ఉంచుతున్నాం. రోగాలకి కారణం దేవుని బిడ్డలారా. కనుక ఖచ్చితంగా ప్రభు దినము కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు సిద్ధపడి సరిచేసుకోవాలి. సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకుంటాం. మనం ఖచ్చితంగా అండి, ఒకవేళ తెలియక ఏదన్నా తప్పు చేసి ఉంటే ప్రభుకి అప్పగించి నేను చేయనని చెప్పి ఒప్పుకొని బలలో చేతులు వచ్చినప్పుడు చాలా సంతోషమండి. కాబట్టి కొరింథీ సంఘములో అవిధేయత అన్నీ ఉన్నాయి. అందుకే అంటాడు, మీకు ఎందుకు బలహీనత, ఎందుకు ఈ రోగాలు, ఈ కష్టాలు ఎందుకు అంటే, మీరు వివేచింపకుండా బలలో చేయబెడుతున్నారు, పాత్రలను మీరు తాగుతున్నారు అంటే. కనుక పాపము చేస్తే పాపము శ్రమలు వస్తాయి. అసలు దేవుడిన పాపం వలన అంటే ఇంకా అండి, ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం, చక్కని మాట అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువుకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తిహీనుల ఆయుష్ ఏమవుతుందంటమ్మా? పాపం వల్ల ఏమవుతుందంట? పాపం వల్ల ఏమవుతుందంటే మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. దేవుడు మనకు చాలా ఆయుష్నిస్తే త్వరగా చచ్చిపోతాం మనం. చాలామంది త్వరగా చచ్చిపోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో ఆయుష్ని మనకిస్తే ఈ శరీరాన్ని పాపం వల్ల పాడు చేసుకుని, అయ్యో 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతకవలసిన నీవు పాపము చేసి శరీరాన్ని పాడు చేసుకొని నీ భక్తిహీనత వలన నీ ఆయుష్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. అనగా త్వరగా చాలామంది చచ్చిపోతుంటారండి. యవనస్తులు చనిపోతుంటారు, నడి వయస్కులు చనిపోతుంటారు, కొంతమంది కుటుంబ యజమాని చచ్చిపోతాడు. అయ్యో యజమాని చచ్చిపోతాడు, ఆ కుటుంబం ఎంతో వేదన పడుతుందండి. కనుక ఎంతో దేవుడిచ్చిన ఆయుష్ని అనుభవించకుండా మధ్యలో చనిపోవడానికి కారణం ఏంటంటే, ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పాపము, భక్తిహీనత. కీర్తన గ్రంథంలో అదే మాట అంటాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 23వ వచనములో, 55వ అధ్యాయం 23వ వచనములో, దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగం కాలమైనా బ్రతకరు. ఎవరంటమ్మా?
వంచకులు, రక్తాపరాధులు తమ జీవితంలో సగం కాలమైన బతకరంట ప్రీతిని పెట్ట. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. పాపం వలన శ్రమలు వస్తాయి, పాపం వలన ఆయుష్ తగ్గిపోతుంది, పాపం వలన నీ ఆయుష్ను సగమే చేసుకుంటున్నావు, పాపం వలన ఈ ఘటాన్ని శరీరాన్ని పాడు చేసి త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటట్టుగా నువ్వే చేసుకుంటున్నావు. కాబట్టి నీ శ్రమకు కారణమో పాపమేమో. పాపం చేస్తే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుని నామ మహిమార్థం వస్తాయి. నువ్వు పాపము చేస్తే నీ కుటుంబంలో శ్రమలు వస్తాయి. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. అది అనారోగ్య శ్రమ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు. కాబట్టి ఆ శ్రమకు కారణం ఏంటి అని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత ఎందుకు వస్తాయి శ్రమలు అంటే మనము బహుగా ఫలించడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు ప్రభు తీగలు మనము, ఫలించని ప్రతి తీగ కత్తిరించబడుతుంది. అనగా తీగలో నుంచి కట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే బాధ వస్తుందండి, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది. కాబట్టి ఆ యొక్క శ్రమ వెనుక దేవుని యొక్క ఉద్దేశం గమనించినట్లయితే బహుబహుగా ఫలించడానికి కొన్ని కట్ చేసినప్పుడే ఆ శ్రమలు పోతాయి. ఆ కట్ చేసేటప్పుడు శ్రమ వస్తుంది గ్యారెంటీగా అండి. ఆ శ్రమ ఎందుకంటే మన మేలు కొరకన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా కొన్ని తీసివేయాలి, కొన్ని విడిచిపెట్టాలి. అప్పుడే అనగా విడిచిపెట్టేటప్పుడు బాధే. అయితే కొన్నింటిని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. దానికి ఉదాహరణకు గమనించినట్లయితే అబ్రహాము తన జీవితంలో తండ్రిని వదలాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, లోతును వదలాల్సిన పరిస్థితి వచ్చింది, కట్ చేసేయాల్సిన పరిస్థితి అండి. హాగరును, ఇస్మాయిలును వీళ్ళని కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వారిని కట్ చేయకపోతే దేవుని చిత్తము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడతాం. కాబట్టి కట్ చేసేటప్పుడు తమ్ముడిని అనగా లోతును వదులుకోవాలన్న బాధనే, హాగరును వదులుకోవాలన్న బాధనే, శ్రమనే, ఇస్మాయిల్ని వదులుకోవాలన్న శ్రమనే. కాబట్టి కొన్నిటిని తీసివేయాల్సి వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, యోబుకు శ్రమలు వచ్చాయి. యోబు ఏమన్నా నన్ను సువర్ణంగా, నేను శోధించబడినప్పుడు నేను సువర్ణంగా అనగా మనము పరిశుద్ధంగా ఉండడానికి, మనం ఫలించడానికి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పన్నెండవ అధ్యాయము 5 నుంచి చదివినట్లయితే, నా కుమారుడా, ప్రభు శిక్షను తృణీకరించొద్దు. అనగా శిక్షా ఫలము. కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి, దేవుడు మనల్ని సరిచేస్తాడు. ఆ కత్తిరించేటప్పుడు మనకు బాధనే. కాబట్టి ఆయన ఎందుకు మనల్ని శిక్షిస్తాడంటే, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. అనగా శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఒకసారి దేవుడు మనం సరిచేయడానికి, మనం సువర్ణంగా మారడానికి, మన మేలు కొరకే కుమారుడని నిన్ను దండిస్తాడు, కుమారుడని నిన్ను శిక్షిస్తాడు. ఒక తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడు కనుక వాని బాగు కొరకు వాడిని దండిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి అలా నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను సరిచేయడానికి దేవుడు ఒకసారి నిన్ను కొలిమిలో వేస్తాడు. ఎందుకంటే నీ కొరకు అది, నువ్వు సువర్ణంగా మారడానికి. కాబట్టి శ్రమలు ఒకసారి ఎందుకు వస్తాయంటే మన కొరకే.
మనం బహుగా ఫలించడానికి, మన మేలు కొరకే ఆ శ్రమను తట్టుకుంటే గ్యారెంటీ మేలండి. ఆ శ్రమలో నువ్వు సహిస్తే, ఆ శ్రమ అనే సిలువను నువ్వు మోసుకొని వెళ్తే ఖచ్చితంగా మేలు. అది ఎందుకంటే దేవుడు నీ కొరకు, నీ మేలు కొరకు, ఈ శిక్ష నీ మేలు కొరకే, సమస్తము నీ మేలు కొరకే. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తే ఒకసారి, నిప్పుల కొలిమి ఎందుకు వస్తుందంటే మన మేలు కొరకు. అలా ఎవరికి దేవుడు చేస్తాడో ఇక్కడ గమనించండి. శిక్షాఫలము పొందుటకై వారు సహిస్తున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటున్నాడండి. కుమారులైన వారందరూ శిక్షలో పొందుతున్నారు. మీరు పొందనీడలా దుర్బీజులే కానీ కుమారులు కారు అంటాడు. కాబట్టి ఇలా శిక్షాఫలము పొందేవారు ఎవరంటే దేవుని కుమారులు. దుర్బీజులు అంటే ఏంటమ్మా అనగా అర్థం ఏంటి చెప్పాలా? కుమారులు కాకపోతే మీరు దుర్బీజులే కానీ అంటాడు. దుర్బీజులు అంటే చెప్పాలి, ఎప్పుడు వినలేదా? అందుకు నేను జ్ఞాపకం చేశాను అనుకుంటా. దుర్బీజులు అంటే వేరే బీజం నుంచి పుట్టిన వారు, దేవుని కుమారులు కాదు. దేవుని కుమారుడు, దేవుని బిడ్డలు వాక్యం అనే బీజం ద్వారా, సత్యవాక్యం వల్ల మనం పుట్టించబడతాం. కాబట్టి మనం దేవుని కుమారులు. దుర్బీజులు అంటే వేరే బీజాల నుంచి అనగా, వేరే విత్తనాలు, వేరే అనగా సాతాను బిడ్డలు, వేరే బీజం అనగా శ్రమలను మనం సహించకపోతే పోతే దేవుడు మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని శిక్షిస్తున్నాడు. కుమారులను నిన్ను ప్రేమిస్తూ ఈ శ్రమలు వస్తున్నాయి, అది నీ మేలు కొరకు. కుమారులు కాబట్టి శిక్ష ఒకవేళ నువ్వు ఇది కాకపోతే దుర్బీజం, వేరే బీజం నుంచి పుట్టిన వాడివే అంటాడండి. కాబట్టి కొన్ని దేవుల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించింది, కానీ మనము పరిశుద్ధతతో పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. కాబట్టి మన మేలు కొరకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. కొన్ని కట్ చేసినప్పుడు బాధనే, శ్రమలే. నిప్పులో కొలువులో ఉంచినప్పుడు శ్రమలే. కాబట్టి ఆ శ్రమ మన మేలు కొరకు అన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. పౌలుకు శ్రమ ఉంది, ముళ్ళు ఉంది, అనారోగ్య పరిస్థితి ఉంది. మేలు కొరకు నా కృప నీకు చాలు అంటాడు. అనగా దేవుని బిడ్డలకు శ్రమలు ఉంటాయి చాలా. ఆ శ్రమలు దేనికంటే నీ మేలు కొరకు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు నీ మేలు కొరకు. ఆ సత్యాన్ని దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని శిష్యుడిగా ఉండాలంటే నీ సిలువ మోసుకొని దేవుని వెంబడించాలి. ఆ సిలువ అంటే శ్రమలు. ఆ మోసుకుంటూ సంతోషంగా దేవుని వెంబడించాలంటే ఆ శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. నువ్వు పాపం చేయకుండా ఉన్నావనుకో, శ్రమ వచ్చినా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది నీ మేలు కొరకు రావచ్చు, దేవుడి నామ మహిమార్థం రావచ్చు. దేవుడి నామ మహిమార్థమైన మేలు కొరకైనా అది ఎంత శిక్ష అయినా కూడా నన్ను ఏం చేయలేదండి. కాబట్టి శ్రమ వచ్చింది మన ఇంట్లోకి, ఒకసారి మనం ఏం చేయాలంటే, మన ఇంట్లోకి శ్రమ వస్తుంది, వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నేను ఏదైనా పాపం చేశానా పరీక్షించుకొని ఆ పాపాన్ని సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామనుకోండి, ఆ శ్రమ చాలా సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు, నిజంగా నువ్వు ఇంకా ఎందుకు శిక్ష అనగా శ్రమ అనుభవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనకు తెలియదండి, మనం మర్చిపోతాం. గమనించండి, ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాకు ఈ శ్రమ ఆలోచన చేయాలి. ఇన్ని సంవత్సరాలు ఇది దేవుని నామ మహిమార్థమా లేకపోతే నేనేమైనా చేశానా? ఒకసారి మనం పరిశీలించుకొని పక్షాతాపం దేవుని సన్నిధిలో మనం అడిగితే ఆ శ్రమ దీవెనకరంగా మారిపోతుంది. రహస్యం అదే. ఏ శ్రమ వచ్చినా నువ్వు ఖచ్చితంగా ఆలోచించే క్రైస్తవులుగా ఆయన శిలువను ఎత్తుకుని మనం నడవాలన్నప్పుడు ఏం చేయాలంటే, శ్రమను చూసి రకరకాల వీడు ఏ తప్పు చేశాడో, ఏ పాపం చేశాడో, వీడి కుటుంబంలో శ్రమ వచ్చింది, 24 గంటలు ప్రభు సన్నిధిలో ఉంటున్నా కూడా శ్రమలు వస్తున్నాయి అనుకుంటారు వేరే వాళ్ళండి. కానీ ఆ శ్రమ ఎందుకు వచ్చిందో నీకు తెలియాలి క్రైస్తవుడిగా. ఎందుకంటే నువ్వే ప్రభువును నీ శిలువ మోసుకొని నువ్వు అనుసరించాలి. కాబట్టి ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా, భయపడకుండా, 40 సంవత్సరాలు వాడు శ్రమలో ఉన్నాడు. ఎందుకు?
కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం రోగం బాధపడుతున్నాడు. ఆ పాపము పోనంత వరకు ఆ రోగం పోలేదండి. కాబట్టి నువ్వు పాపం ఒప్పుకుంటే తప్ప నీ జీవితం ఉన్న శ్రమ పోదేమో. ఓసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా అండి, పరీక్షించుకోవాలి. ఇంకా కొన్ని సంగతులు నా జీవితంతో మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు భయపడద్దు. ఎవరైనా శిష్యుడంటే సెలవుని తన సెలవుని ఎత్తుకుని వెంబడించమంటున్నాడు. ఆ శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకున్నప్పుడు ఆ శ్రమలు మనల్ని ఏమీ ఛేదించకపోతే కొన్ని సంగతులను వచ్చే వారం జానిద్దాం.